చాకలిపాలెంలో మటన్ బాగుంటుందని మన వాళ్ళు ఒకసారి కామెంట్స్ లో చెప్పారు. ఇక తీసుకుందామని వచ్చా. నమస్తే కోనసీమ. పి గన్నవరంలో ఉన్న చాకలిపాలెం సెంటర్ కి వచ్చాం. ఇదే మార్కెట్ అనుకుంటా. ఇక్కడ చేపలు, పీతలు, రొయ్యలు అన్ని అమ్ముతున్నారు. మటన్ ఒక ½ కేజీ చెప్పా. మన అమలాపురం నుండి ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారంట మటన్ తీసుకోవడానికి. అమలాపురంకి ఇక్కడికి తేడా ఏంటి అని అడిగా. అక్కడ లేతవి దొరుకుతాయి, ఇక్కడ ముద్ర మాంసం దొరుకుతుందని చెప్పారు. ½ కేజీ కాస్ట్ 400. దీంతో పాటు గల్బోటి 100 రూపాయలు తీసుకున్నా. ఇక్కడ ఫోన్ పే, జీపేలు ఉండవు, క్యాష్ మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఇవి తీసుకుని అమలాపురం స్టార్ట్ అయ్యా. రైతు బజార్లో మటన్ కోసం ములక్కాయల్లో, గల్బోటి కోసం మామిడికాయ తీసుకున్నా. కూరగాయల కొండంలో మనం అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు. చూద్దాం ఎలా ఉంటాయో. నాకు భయం అవుతుందిరా. మటన్ కర్రీ రెడీ అవుతుంది. దీంట్లోకి మెయిన్ ఈ కారమే. ఇది చాలా మంది బయట మిల్లో చేయించుకుంటారు, లేదా మిల్లోనే డైరెక్ట్ గా అమ్ముతారు. ఈ కారం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది. పైగా ములక్కాడ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అసలు మటన్ లో ఈ నల్లి లేకపోతే మటన్ తిన్నట్టే ఉండదు. నెక్స్ట్ గల్బోటి మామిడికాయ కూడా చాలా బాగుంది. 2 కూరలు చాలా బాగా వచ్చాయి కాబట్టి మొత్తానికి నేను కొన్న కూరగాయలు మంచివే అని డిసైడ్ అయ్యాను. దీన్ని బట్టి మనం కూరగాయలు కొనడంలో ఎక్స్పర్ట్ అని అర్థమైంది. మనం ఇచ్చివర్రా మనము